చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది కాకుండా మీరు హిందూ దేవుళ్ళు మీద చాలా సటైర్లు వాడుతుంటారు, చాలా లాజికల్ పాయింట్స్ అడుగుతుంటారు, చేస్తుంటారు, పోక్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు రేజ్ చేసిన పాయింట్స్ని వేరే అంటారా? ప్రతి మతంలోనూ మౌఢ్యం ఉంది, ప్రతి మతంలోనూ మూర్ఖత్వం ఉంది, ప్రతి మతంలోనూ ఔన్నత్యం ఉంది, అద్భుతం ఉంది. మళ్ళీ అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఎవరిని? నన్నారా? ఓకే, నేను ఉంది, ప్రతి మతంలో ఉంది. బెలవాళ్ళే మౌఢ్యము మూర్ఖత్వము అనేటువంటిది ఇది మతంతో అనే మనిషి అనేటువంటి వాడు సృష్టించింది మతం. వాడు అన్నిటిలోనూ ఉంది, అన్నిటిలోనూ ఔన్నత్యాలు ఉన్నాయి, అద్భుతాలు అద్భుతాలు ఉన్నాయి. కానీ మీరు ఒక పర్టికులర్గా హిందూ మతాన్ని మాత్రమే తిడతారు, మిగతా వాటి విషయాల్లో ఎప్పుడు మీరు మాట్లాడరు, ఎలాంటి పాయింట్ అవుట్ చేయరు. అది మిగతా వాళ్ళ పట్ల భయమా, లేకపోతే హిందూ మతం మీద చులకన అనుకోవాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది. నేను జీసస్ క్రైస్ట్ గురించి ఐ సెడ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎ గాడ్ హూ డజంట్ హ్యావ్ మసిల్స్ అండ్ బేటా, who doesn't have muscles like Hanuman. Hanuman has muscles. సో అలాంటివి పెట్టాను, అందరి మీద పెడతాను. మన దగ్గర స్టోరీలో డ్రామా ఎక్కువ ఉంటుంది కాబట్టి, లేకపోతే నాకు ఆ మతం మీద ఎక్కువ అవగాహన లేదు. నేను హిందూ కాబట్టి ఐ నో అబౌట్ హిందూ గాడ్స్, ఐ డోంట్ నో మచ్ అబౌట్ అదర్ థింగ్స్. అది తెలిసిన దాని మీద ఏదో ఒకటి పెడతాను నేను. అంటే మతాలు అనేటువంటి సున్నితమైన అంశాలు అయినప్పుడు వాటిని ప్రస్తావించేటప్పుడు మిగతా మతాల విషయాలు కూడా తెలుసుకొని కదా మాట్లాడాలి. I only care about the legal aspect, whether I can say that under the law of the land. I don't care about people, what they think, society or my family or this and that. I don't care. Yeah, that is what I am as a person. Yeah. బట్ మీరు మీ ఆస్పెక్ట్ ఇక్కడే మీరు చాలా మందికి ఇష్టపడేది, మిమ్మల్ని చాలా మంది వ్యతిరేకించేది కూడా ఒకటే, ఆ ఇండివిజువాలిటీ, ఆ పర్టికులారిటీ, ఆ స్పెషల్ అవుట్లుక్ అనేటువంటి దాన్ని మేము ఇప్పుడు ఎంతమంది ఇవన్నీ అభిమానించబట్టే మీ అభిమానం అయ్యాం చాలా మంది. ఏమంటే ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు. యు ఆర్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ ద ఇండియన్ ఫిలిం ఫీల్డ్, నాట్ ఓన్లీ పర్టికులర్లీ ఇన్ తెలుగు ఫిలిం ఫీల్డ్. అలాంటి మీరు ఒక యూనివర్సల్ యాంగిల్లో మాట్లాడకుండా ఒక ఓవరాల్ టువర్డ్స్ ద బెస్ట్ చెప్పాలంటే అట్లా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కూడా, ఇప్పుడు మీరు సక్సెస్లు ఇచ్చారు, అందరూ సక్సెస్లు ఇచ్చారు, రాజమౌళి సక్సెస్లు ఇచ్చారు, అందరూ ఇస్తున్నారు అని అంటే మనకు సీను వైట్ల అందరూ ఆల్ డైరెక్టర్స్ సక్సెస్లు ఇస్తున్నారు. కానీ వాళ్ళు దే మచ్ కన్ఫైన్డ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ టు ద ఫిలిం things only. See, but the point is not that meeru why are you, I am saying why should I not antunna daniki unnaru kada reason. Why are you not doing, why should I not do it, and why are you doing it ante why should I not do it antunna. అది I feel like doing it. ఈ పెడసరం ధోరణి, ఈ అడ్డం తిడ్డం ధోరణి, ఇవి అనేటువంటివి త్రూ అవుట్ ఒక ఈ వయసులో మీరు చాలా జెంట్మెన్, వయసులో ఎప్పుడు మాట్లాడలేదు, మీకు రాను ఇది ముదరటానికి కారణం ఏంటి? అది నాకు ఏమంటారు, మేబీ ఇప్పుడే తెలివి వచ్చిందేమో, ఇప్పుడు తెలియపోయిందని అనుకుంటున్నారు, నేనేమో రివర్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే మీ గురించి ఒక పల్లెత్తు మాట్లాడినందుకు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను 3 సంవత్సరాలు బైకాట్ చేశారు. ఎవరో ఒక ఆర్టికల్, ఇప్పుడు ఆయన ఉండుంటే మేబీ మైట్ హేట్ మీ మోర్ దెన్ యూ. సరే, ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక మందు తాగను, ట్వీట్లు పెట్టను, అమ్మాయిల కాలు నాకను. ఇప్పుడు అది దాన్ని ఆబ్వియస్ జోక్, అది రెజల్యూషన్ అది వేసి అందరం మీ అందరి మీద ఉంటాను. సరే, ఇప్పుడు ఎందుకు వాటిలో మార్పులు వచ్చినాయా? ఏం లేదు, అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, ఆ పైత్యాలన్నీ పెరుగుతూనే ఉన్నాయి. నాకు ఏ రోజు ఎప్పుడు ఏ నిమిషంలో ఏమనిపించిందో నేను పోయే వరకు చేస్తానే ఉంటాను. మీరు లీగల్ ఆస్పెక్ట్లో మాత్రం నేను యాజ్ ఫార్ యాజ్ ద లీగల్ ఈజ్ కన్సర్న్డ్ నేను చేస్తానన్నారు. మరి ఈ మధ్య కొంచెం లీగల్గా కొన్ని సమస్యలు వచ్చినాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్? లీగల్ అంటే అండి, ఇప్పుడు కేసు పెట్టారు, అండ్ వి విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. ఐ నో దట్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. మీరు జైలుకి వెళ్తారేమో అని చెప్పి మీరెంత భయపడ్డారో లేదో తెలియదు, కానీ మీ ఫ్యాన్స్ మాత్రం చాలా భయపడ్డారు. అదే చెప్తున్నా, సీ పీపుల్ వాంట్ టు బిలీవ్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీవన్, because they get entertained by that. Alki entertainment vastadi, are that guy is in trouble, he might go to jail, somebody will arrest him, so they feel a tremendous sense of entertainment. So that's okay, because I know the truth of the matter. Okay, చివరిగా
ప్రస్తుతం ఎలా ఉంది రామ్ గోపాల్ వర్మ గారి మానసిక పరిస్థితి? ఇంతకు ముందు పెట్టినంత ఇదిగా లేదు, నేను కొంచెం మారుతున్నాను, మారిన మనిషిని అనేటువంటిది ఏదో ఒక చిన్న స్టేట్మెంట్లు ఇచ్చినట్టున్నారు. ఆ మార్పు అనేది ఏ స్థాయిలో? నేను విపరీతంగా మారాను అని అనుకుంటున్నా, అది చెప్పాను. కానీ మారానా లేదా అనేది కాలమే చెప్తుంది. మీరు చెప్పరు, నేనే చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఇస్ అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి బ్లూ ఫిల్మ్ చూస్తాను అంటారు మీరు. అది మారదు, అవి ఏమి మారవు. మారేది నేను తీసే సినిమాలో ఉన్న ఇంపాక్ట్, అదొక్కటే. నేను వేరేగా నేనేం చేస్తే ఎవరికి ఎందుకు? ఇప్పటికి వాడ్కా డోస్ మారదు, బ్లూ ఫిల్మ్ ఏది మారదు, ఏది మారదు. నేను తీసే సినిమాలు మారతాయి. సార్, మీరు అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టాప్ పర్సనాలిటీస్ అందరూ కూడాను మీతో వర్క్ చేశారు, మీరు చేశారు. కానీ మీరు కొన్ని సందర్భాల్లో స్టూప్ డౌన్ అయిపోయి ఆడదాన్ని అభిమానించడం వేరు, ఆరాధించడం వేరు, ప్రేమించడం వేరు, ఇది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. కాలు నాకటం వేరు. మీరు కాలు నాకటాన్ని ఏ ఇమోషన్గా తీసుకుంటారు? కాలు నాకటం అత్యంత ఆరాధ్యం అది. దానికన్నా మించిన ఆరాధ్యం అనేది ఉండదు. అంతగానే ఏముంటుంది. సో యూ విల్ కంటిన్యూ లికింగ్ ద లెగ్స్. ఐ విల్ డూ ఎనీథింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. సరే, ఇవన్నీ ఎంతకాలం నడుస్తాయి సార్? ఆరోగ్యం అనేటువంటిది అవసరం. మీరు నౌ క్రాస్ ఐ కేర్ ఫక్ అబౌట్ ఇట్ అండి. ఏమి బీపీలో షుగర్ లేవు? ఏమి లేవు. ఇవన్నీ చేయటం వల్ల ఇవన్నీ రాకుండా ఉంటున్నాయి. అదే నా మందు, అదే మీ మందు. ఇలాంటివి చేయటమే. ఎన్ని మీరు కాంట్రవర్సీలు చేసినా, ఎంత మీరు తిక్క ప్రదర్శించినా, మీ తిక్క వెనక ఉన్నటువంటి ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. అందుకే మీతో ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్గా విభేదిస్తుంటాం తప్ప ఓవరాల్గా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ద జనరేషన్స్కి మీ పట్ల ఆ ఇది ఉంది. మిమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పిచ్చి పనులకే తిట్టుకుంటుంటారు, అనుకుంటుంటారు. ఎవరేమనుకున్నా నా ఇష్టం అని వెళ్ళేటువంటి మీ పంథ మీ స్థాయిలోనే కొనసాగుతుంది. కాబట్టి మేము మీ దగ్గర నుంచి మార్పును ఆశించడం లేదు. సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మీరు నెక్స్ట్ చేసిన ప్రామిస్ మాత్రం నిలబెట్టుకోవాలి. ఏ వరల్డ్ క్లాస్ సినిమా తీయబోతున్నా నేను అని చెప్పారు మీరు, అదేనా నిలబెట్టుకుంటారు? అది మాత్రం దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం. ఆనాటి అది నేను చేయకపోతే మాత్రం మీ డన్నుకు వచ్చి కొట్టండి. మీ మొత్తం మీ కెమెరాలు తీసుకొచ్చి నన్ను చెప్పుతో కొట్టండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. గ్రేట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.